గుంటూరు కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ప్రజలు ఇస్తున్న అర్జీలను నేరుగా అందుకొని వారి సమస్యలను తెలుసుకున్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను పెమ్మసాని ఆదేశించారు. వచ్చిన అర్జీదారులను వెనువెంటనే పరిష్కరించే దిశగా కృషి చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని మంత్రి పెమ్మసాని ఉద్యోగులకు సూచించారు. ఈ పరిష్కార వేదిక కార్యక్రమానికి ఎక్కువగా భూ వివాదాలు, స్థానిక సమస్యలు, ట్రాఫిక్ సమస్యలపై ఫిర్యాదులు వస్తున్నాయని పెమ్మసాని తెలిపారు. రోజు 30 మందిని చూస్తాం మనం. నేను ఒక సంవత్సరం చూసిన తర్వాత అది అలవాటు అయిపోతుంది. ఒకళ్ళు వస్తున్నారు, నెక్స్ట్ వస్తున్నారు. కాకపోతే ఎప్పుడు కూడా వచ్చే వ్యక్తి మనకు ఒక పేషెంట్ అయినా, మీకు ఒక కస్టమర్ అయినా, వాళ్ళ విషయంలో మాత్రం వాళ్ళకు ఒక జీవితం. అది వాళ్ళు వచ్చే సమస్య వచ్చినప్పుడు 1-2 సార్లు రావటం, పొద్దు నుంచి సాయంత్రం వరకు అక్కడ కూర్చోవటం, ఆఫీసుల ముందు పనులు అవ్వకుండా వెళ్ళటం, ఇవన్నీ అనేది ఎవరికి కూడా మంచిది కాదు. జాబ్ సాటిస్ఫాక్షన్ మీకు కూడా చాలా ఇంపార్టెంట్. జాబ్ సాటిస్ఫాక్షన్ వాళ్ళకు జీవితమే మారిపోతుంది. అదేవిధంగా ముఖ్యంగా గవర్నమెంట్కి ఏది చేసినా మీ వల్లే, మంచి పేరు వచ్చినా చెడ్డ పేరు వచ్చినా కూడా గవర్నమెంట్కి మీ వల్లే వస్తుంది. ఇప్పుడు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఎంతవరకు చూస్తారు? కొంతవరకే చేయగలం మేమైనా కూడా. దయచేసి మీరు గత 5 సంవత్సరాలు, అంటే ఇవన్నీ నేను రాజకీయాలు మాట్లాడకూడదు కానీ గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా మీకు ఉండిందో తెలుసు. అధికారులను ఏ విధంగా కూడా ప్రజాప్రతినిధులు ఇబ్బంది పెట్టి ఒక రకమైన బ్లాక్మెయిల్ చేసి మీ చేత ఎలా పనులు చేయించుకున్నారో కూడా మీ అందరికీ తెలుసు. మరి ఇప్పుడు వచ్చిన తర్వాత అలాంటి పరిస్థితి ఏమీ లేదు. మీకు పూర్తి స్వేచ్ఛ ఉంది ఈ రోజున. ఎప్పుడైనా వచ్చి కావాలంటే ఏదైనా సమస్యలు చెప్పుకోవచ్చు, వినేవాళ్ళు అందరూ ఉన్నారు. దయచేసి మీరు ఆ స్వేచ్ఛను ఎప్పుడు కూడా ఉపయోగించుకోవాలి కానీ వేరే విధంగా తీసుకువెళ్ళొద్దని. ఎందుకంటే నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే నా దగ్గర ప్రతి డేటా ఉంది ఈ రోజున. మొత్తం నేను ఇక్కడికి వచ్చే ముందు ఏ రోజు ఏ విధమైన గుంటూరు